ఎమ్మెల్యే బోండా ఉమాపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బోండా ఉమా తన భార్యపై చేస్తున్న ఆరోపణలను పేర్ని నాని అయితే ఖండించారు. తన భార్య ఎవరికి 50 కోట్లు ఇచ్చారంటున్న ఆధారాలు బయట పెట్టాలి అని సవాల్ విసిరారు. ఇక తాము ఎవరి ఇంటికి వెళ్లామో సీసీ ఫుటేజ్ అలాగే ఫోటోలు వీడియోలు బయట పెట్టాలి అని డిమాండ్ చేశారు. తన భార్య నిజంగా 50 కోట్లు ఇచ్చి ఉంటే తనను జైల్లో పెట్టాలి అని అన్నారు. ఇక అదే విధంగా చంద్రబాబు 50 కోట్లు తీసుకున్నట్లుగా నిరూపిస్తే ఆయనపై చర్యలు తీసుకుంటారా అని వ్యాఖ్యానించారు. సభ్యత సంస్కారం లేకుండా తన కుటుంబంపై మాట్లాడుతున్నారు అని అయితే పేర్ని నాని మండిపడ్డారు. ప్రపంచంలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా చేయనటువంటి గొప్ప కార్యక్రమాన్ని, అంటే ప్రతిదానికి ఏదైనా నేనే చేశానని చెప్పుకునేటువంటి ఆరాటం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అంటే తనకు అవసరమా, ఇది తప్ప ఒప్ప అనేటువంటి ఏమాత్రం విచక్షణ కోల్పోయిన రాష్ట్రంలో ఉన్నటువంటి 1100 పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలతో, సిఐలతో, డిఎస్పీలతో, అడిషనల్ ఎస్పీలతో, ఎస్పీలతో, డిఐజీలతో, డీజీపీ గారు మరి ఉన్నాడో లేడో, మరి ఆయన ఫోన్ కట్టేసి వెళ్ళిపోయాడో తెలియదు, కానీ మిగతా అందరినీ వీడియో కాన్ఫరెన్స్లోకి తీసుకుని ఆయన ఒక గంట సేపు, అంటే రాజకీయాల్లో ఇవాళ దాకా ఆయనకి ఏంటంటే ఎమ్మెల్యేలు లేకపోతే రాజకీయ చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు భజన చేయటం, లేకపోతే టీవీ ఛానల్స్లో తన తరపున పనిచేసేటువంటి విలేకరులు భజన చేయటం, అంటే మోడరేటర్లు టీవీల్లో కూర్చున్నటువంటి యాంకర్లు భజన చేయటం, ఆ కిక్కు సరిపోవట్లా. సినిమాల్లాగా ఈ కిక్కు చాలట్లేదని ఆ కిక్కు సరిపోక కాకి యూనిఫామ్ వేసుకున్నటువంటి పోలీసులతో కూడా భజన చేయించుకున్నటువంటి, అంటే ఈ డోసు, ఆ మత్తు డోసు చాలక, కిక్కు చాలక నిన్న ఆయన కాకి యూనిఫామ్ వేసుకున్న పోలీసులతో కూడా భజన చేయించుకునేటువంటి కార్యక్రమాన్ని నేను తెరలేపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటి, ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ బాధ్యత చూసేటువంటి సబ్ ఇన్స్పెక్టర్లతో లేకపోతే సిఐలతో వీడియో కాన్ఫరెన్స్ ఏంటనేది ఇంతవరకు ప్రపంచంలో ఎవడో చూసి ఉండడు. అంటే ఒకటే మనకు అర్థం అవుతున్నది, ఒకటి కిక్కు కోసం, అంటే కథల కిక్కు లేదా టీవీల కిక్కు, పేపర్ల కిక్కు, ఈనాడు జ్యోతిలో వచ్చేటువంటి అక్షరాల కిక్కు సరిపోవట్లా. కాకి బట్టల పొగడతలతో కూడా కొత్త కిక్కు కావాలి ఆయనకి. రెండోది, రేపు పెట్టబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు లేదా పంచాయతీ ఎన్నికలు, వీటన్నిటిలో పోలీసుల్ని అడ్డగోలుగా వాడుకుందాం అనేటువంటి కార్యక్రమం. ఈ రెండు తప్పితే మనకి వేరే దీంట్లో సారాంశం ఏం కనపట్ల.